నమస్తే ఆల్ మాస్టర్స్. ఎంతో అద్భుతంగా మనకి ఈరోజు విజయలక్ష్మి మేడం ధ్యానం చేయించారు. చాలా హై ఎనర్జీ. చాలా బాగుంది మేడం. 2 పాటలతో ఎంతో చక్కగా చేయించారో ధ్యానం. థాంక్ యూ విజయలక్ష్మి మేడం. థాంక్ యూ సో మచ్. మనకి ఇంతటి అవకాశాన్నిచ్చి, ఇంత చక్కటి డివైన్ ఫ్లాట్ మనకందించిన ఎంతో చక్కగా మీరు జ్ఞానాన్ని చర్చించుకోండి, పంచుకోండి. మీ జ్ఞానాన్ని మీరు మీ జీవితంలో పాటించండి. మీరు ఆ జ్ఞానవంతులవ్వండని ఇంత చక్కటి ప్లాట్‌ఫార్మ్‌ని మనకందించిన సరోజమ్మకు అనంత కోటి కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. అందరం చెప్పుకోవాలి మాస్టర్స్. ఎంత చక్కటి అవకాశం ఇచ్చారో మనకి. మీరే మంచిగా మీరే చెప్పుకోండి. మీరే పాటించండి. అంటే ఎంత చక్కటి అవకాశం కదా మాస్టర్స్. అసలు నిజంగా అంటే నాకు ఒక్కొక్కసారయితే చాలా ఆనందమేస్తుంది. కానీ మనం ఇంకొకటి చేయాలనిపిస్తుంది మాస్టర్స్. ఈ నాలెడ్జ్‌ని ఇంకా ఎక్కువగా అందరం పంచుకోవాలి. ఇంకా ఎక్కువ అందరూ జాయిన్ అవ్వాలంటే మనం చేయాల్సిందేందంటే మనం ఏదైతే ఎపిసోడ్‌లలో విని ఇక్కడ చర్చించుకుంటున్నామో, అక్కడి నుంచి మనం ఏం నేర్చుకున్నామనేది ఎవరెవరు బీవైఎం గ్రూప్‌లలో ఏ గ్రూప్‌లలో ఉంటే వాళ్ళు ఆ చిన్న ఎక్స్‌పీరియన్స్ షేర్ చేశారనుకోండి. అరే! ఈరోజు నేను 29థ్ ఎపిసోడ్ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ గ్రూప్ డిస్కషన్ సెషన్‌లో నేను జాయిన్ అయ్యాను. నేను ఇంతకుముందు ఈ నాలెడ్జ్‌ను అరే! విన్నానప్పుడు కానీ నేనిప్పుడు మళ్ళీ అక్కడ పంచుకోవడం వల్ల నాకు మళ్ళీ జ్ఞాపకం వచ్చి నేను నిజ జీవితంలో పాటించడానికి నాకు మంచి మననం జరిగింది. నేను ఇంతకుముందు పొందిన ఎక్స్‌పీరియన్స్‌ని అక్కడ పంచుకున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి ఎక్స్‌పీరియన్స్‌ను మనం ఎప్పుడైతే మనం బీవైఎంఎం గ్రూప్‌లలో ఎవరెవరు ఏ గ్రూప్‌లలో ఉంటే ఆ గ్రూప్‌లలో పంచుకుంటే, అమ్మో! వినని వాళ్ళు కొత్తగా గ్రూప్‌లలో జాయిన్ అవుతూనే ఉన్నారు. మన గ్రూప్‌లలో వందల వందల మంది జాయిన్ అవుతున్నారు మాస్టర్స్. ఎన్ని వేల మందయ్యారసలు. అంటే కొత్త వాళ్ళు కూడంగా ఏ ఎపిసోడ్ అయితే మనం ఫస్టే షేర్ చేస్తుంటాం 2 డేస్ నుంచి ముందు నుంచే. ఈ ఎపిసోడ్ వినండి. విని ఎపిసోడ్‌లో నాలెడ్జ్‌ని మనం పంచుకుందామని. కాబట్టి అందరూ మళ్ళా ఆ ఎపిసోడ్ వినడం స్టార్ట్ చేశారు. అబ్బో! ఇంత బావుందా? మళ్ళా మనం ఇక్కడ జ్ఞానాన్ని డిస్కషన్ చేసుకుంటుండ్రు. అమ్మో! ఆధ్యాత్మిక జ్ఞానం డిస్కషన్ చేసుకుంటున్నాం. ఇంత బావుందా? ఒక్క గంట టైమేనే మనం పెట్టొచ్చు అనుకుంటారు మాస్టర్స్. అంటే ఇంతకుముందు కూడా ఒకరోజు నేను చెప్పాను. నిజంగా మాస్టర్స్ ఇది చేస్తే మనమందరికీ ఇంకా మనందరిని మనము ఇందులోకి అందరిని ఆనందింప చేసిన వాళ్ళమవుతాం మాస్టర్స్. మన జీవితంలో మనం అప్లై చేసి మనం ఆనందాన్ని పొందడం కాదు మాస్టర్. అది ఆనందం కాడికి మాత్రమే నిలిచిపోతుంది. ఎప్పుడైతే ఆ ఆనందాన్ని 10 మందికి పంచినప్పుడు, ఆ 10 మంది కూడా ఆ ఆనందాన్ని అనుభవించినప్పుడు, అప్పుడు మనం ఆ బ్రహ్మానందాన్ని పొందగలుగుతాం మాస్టర్స్. ఇప్పుడు అమ్మ పంచుతుంది. మనం ఆ నాలెడ్జ్‌ని ఏం చేస్తున్నాం కొంచెం మన జీవితంలో అప్లై కాంగానే అమ్మ ఎప్పుడొస్తుందో బుధవారం సెషన్ అప్పుడు 1000 సీట్స్ ఆఫ్ జాయ్ ఇప్పుడు సాక్షి. సాక్షి సెషన్ ఎప్పుడొస్తుందో నేను ఈ పొందిన అనుభవాన్ని నేనక్కడ పంచుకోవాలి. నాకు అమ్మ చెప్పిన నాలెడ్జ్ నేను అప్లై చేశాను. ఎంత కుతూహలంగా ఉంటుంది గదా మాస్టర్స్ మనకి. ఉంటుందా లేదా? నాకైతే ఉంటది మాస్టర్స్. నేనైతే ఆ వారంలో ఏదైనా ఎక్స్‌పీరియన్స్ అయితే అమ్మతో ఎప్పుడు పంచుకోవాలనే చూస్తుంటా. అంటే అది పంచుకోవడం ఎందుకు జరుగుతుంది? మనకొకసారి మననం జరుగుతుంది. అమ్మో! నేనిది అప్లై చేశానంటే ఇప్పుడే కాదు మును ముందు నేనెప్పుడు ఈ సిట్యుయేషన్ అది అప్లై చేయాలనేది ఇంకా అంతే కాకుండా అక్కడున్న వాళ్ళకి ఓహో! ఈ నాలెడ్జ్‌ని ఇప్పుడు అప్లై చేయొచ్చనేది వాళ్ళు నేర్చుకుంటారు. మనము మననం చేసుకుంటున్నాం. వాళ్ళు నేర్చుకుంటున్నారు. అందరికీ ఉపయోగపడుతుంది మాస్టర్. కాబట్టి మనం ఏం చేద్దామంటే మనమున్న గ్రూప్‌లలో అరే! ఇక్కడ నేను ఈ సెషన్ నుంచి ఈరోజు ఇది నేర్చుకున్నాను. చాలా బాగుంది. అందరూ జాయిన్ అవ్వండి మాస్టర్స్. ఒక్క చిన్న మెసేజ్ మాస్టర్స్. చాలా అద్భుతంగా అందరికి ఉపయోగపడుతుందని ఎందుకో నాకనిపించింది. నేను ఇంతవరకు గూడా అనుకోలే. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటేనే ఆలోచనొచ్చింది. ఆలోచన షేర్ చేశాను. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. చక్కటి సెషన్ ఈరోజు. పోయిన 2 సెషన్స్ 27థ్, 28థ్ సెషన్‌లో నుంచి అమ్మ స్టార్ట్ చేస్తారు మళ్ళీ. ఆ దివ్యత్వం పొందిన స్త్రీతత్వం, పురుషతత్వ లక్షణాలు చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు రివిజన్ చేస్తూనే ఉంటారు మాస్టర్స్ మనకి. ఆ రివిజన్ స్టార్ట్ చేస్తూ మీరు లాస్ట్‌కి ఏం విన్నారు 28థ్ ఎపిసోడ్‌లో మీరు ప్రాక్టీస్ చేసారా అని అడుగుతారు అక్కడ అమ్మ. ఏంటి? గమనించడం, అబ్జర్వేషన్. మన పోయిన వారము రమాదేవి మేడం అద్భుతంగా చెప్పింది. అబ్జర్వేషన్ గురించి. అబ్జర్వేషన్ అనేది పైన కాదు, బాహ్యంగా ఉన్నయి గమనించడం గాదు. మీ ఇన్నర్ గమనించుకోండి. మీ ఎనర్జీ ఫ్లో‌ను సేమ్ సాక్షిలో అమ్మేం చెప్పింది, ఎప్పటికప్పుడు మీ అనాహత చక్రాన్ని గమనించుకోండి. అక్కడ రాళ్ళు పడుతున్నాయా, రాళ్ళు తీసేస్తున్నాయా చూసుకోండి. మీ ఫ్లో వెనక్కి జరుగుతుందా, కిందకి జరుగుతుందో చూసుకోండి అన్నట్టుగా ఆహ్, మన రమాదేవి మేడం, విజయవాడ రమాదేవి మేడం మొత్తం ఎనర్జీ 5కే ఫ్లో జరిగింది. అంటే ఎప్పటికప్పుడు అక్కడున్న సంస్కారాలను పక్కకు జరుపుతూ. మాస్టర్స్ ఇలా ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవుతది. ఈ ఎపిసోడ్‌లో కూడా చాలా విషయాలు అడుగుతారు. అసలు మన ఆనంద్ కర్ణేష్ గారు ఎన్ని కృతజ్ఞతలు చెప్పారు. అమ్మ అంటారు అందుకే. ఆయన ఎక్కడ తిరిగి ఆయనకున్న క్వెషన్స్ కాదు, మనకున్న క్వెషన్సే అడుగుతారని జెప్తారు.
నిజం మాస్టర్స్. ఆయన అడుగుతారు మామూలుగా స్త్రీతత్వం, పురుషతత్వంలోనే దివ్యత్వ లక్షణాలు ఎలా ఉన్నాయి కానీ, దివ్యత్వం పొందిన వాళ్ళలో స్త్రీ, పురుష లక్షణాలు ఎలా ఉంటాయని ఇక్కడ స్టార్ట్ అవుతుంది మాస్టర్స్ ఈ సెషన్. మరి మీరు పంచుకుంటారా? నేనే చెప్పుకుంటూ ఎళ్ళాలా? హ్యాండ్ రైజ్ చేస్తే బావుంటుందనిపిస్తుంది నాకు. యెస్ మాస్టర్స్. ఇంకొక విషయం ఏం జెప్తారంటే, ఎప్పుడు అమ్మా ఇంతకుముందు చెప్పిన నాలెడ్జలన్నీ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో వింటాం మాస్టర్స్ మనం. మొత్తం అయిపోయేలోపు అమ్మ పాత సెషన్స్ అన్నీ అంటే అమ్మ అంతకుముందు మనకిచ్చిన జ్ఞానమంతా మననం జరుగుతుంటది 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో. అమ్మ చాలా సార్లు చెప్తారు. చాలా హ్యాపీగా ఉంది. రమాదేవి మేడం ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ మేడం. నమస్తే. అన్మ్యూట్ చేసుకోండి మేడం. నమస్తే మేడం. నమస్తే ఆల్ మాస్టర్స్. నమస్తే సరోజమ్మ. నమస్తే దివ్యాత్మలకందరికి. ఇక్కడున్న అందరు మాస్టర్స్ దివ్యాత్మలే. దివ్యాత్మలు, ఏంజెల్స్ వాటి గురించి ఎంత అమ్మ ఈ ఎపిసోడ్ లో బాగా మనకు తెలియపరిచినారు, పరిచయం చేసినారు. ఆర్కేంజల్స్ ఉన్నారు, ఏంజల్స్ ఉన్నారు, మీ పక్కన ఒక గైడెంట్ మాస్టర్స్ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ వాళ్లే నడిపిస్తున్నారు. వాళ్ళు మన ఎదురుగా నిలబడి మనతో చెయ్యి పట్టుకొని వెళ్ళేదానికి వాళ్ళు చెయ్యి కట్టుకొని మన ముందు నిల్చుకున్నారు. లక్ష్మీమాత ఆనంద్ కరుణేష్ గారికి చెప్తున్నారు, మీ చెయ్యి ఇట్లా కట్టుకొని నేను వాళ్ళ ఎదురుగా నిల్చుకోన్నాను, నేను చెప్పేదాన్ని వాళ్ళు తీసుకోవడానికి రెడీ కావాలంతే అని అని ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు వచ్చింది అని చెప్పినారు మేడం. ఈ ఎపిసోడ్ లో చాలా అద్భుతంగా ఉంది ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో అమ్మ మనకు దివ్యాత్మల ఏంజల్స్ గురించి చెప్పినారు. పర్ఫెక్షన్ అంటే ఏది లేకుండా ఏం చెప్పినారంటే ఏది లేదు అని చెప్పినారు మేడం. పర్ఫెక్షన్ అంటే చెప్పండి. పర్ఫెక్షన్ అంటే ఏమీ లేకుండా ఉండడమే పర్ఫెక్షన్. ఏది అంటే ద్వంద్వత్వం ముందు ఏమై ఉన్నాము అని తెలుసుకోవడమే పర్ఫెక్షన్ అని చెప్పినారు మేడం. ద్వంద్వత్వము స్త్రీ తత్వం, పురుషతత్వమా, నేను ప్రకృత వికృత, ప్రతి ఒక్కటి మనకు ద్వంద్వం. రెండు ఉన్నాయి, మంచి చెడు రెండు రెండు రెండు. ఒకటి తెలియాలంటే ఇంకొకటి ఉండాలి. ఉండినప్పుడే మనకి ఇప్పుడు వీళ్ళు మంచి వీళ్ళు చెడు అని తెలుసుకోవాలని అనుకుంటే వీళ్ళు ఒకటి ఇది ఒకటి అది రెండు ఉన్నప్పుడే తెలుస్తుంది అని చెప్పినారు. ద్వంద్వం అనేది ఉన్నప్పుడే అంతకు ముందు మనం ఏమై ఉన్నాము అని తెలుసుకోవడమే పర్ఫెక్షన్ అని చెప్పినారు మేడం. అంతకుముందు ఏమీ లేదు, అదంతా ఉండేదంతా ఏకత్వమే, సంపూర్ణ తత్వమే అని కూడా చెప్పినారు మేడం. సంపూర్ణ తత్వమే అని చెప్పినారు. ఆత్మ యొక్క పురోగమనమే పర్ఫెక్షన్. మనము ఇవన్నీ తెలుసుకుంటూ పోవడమే ఆత్మ యొక్క పురోగమనం అని చెప్పినారు మేడం. అనుభవం కోసమే ఆత్మ జన్మ ఎత్తుతుంది. ఆ అనుభవాలన్నీ పడుతుంది. ఆ అనుభవాలన్నీ దాని నుంచి ఎక్స్పీరియన్స్ తీసుకొని నేను స్త్రీనా పురుషుడినా అని ఫస్ట్ ఉన్నా కూడా దాని నుంచి బయటపడి అది కాదు ఇది కాదు అని రెండు కలిపి నేను ఉన్నాను అని సంపూర్ణ తత్వంని తెలుసుకోవడం అనే చెప్పినారు మేడం. మళ్ళీ సమయము స్పేస్, సమయం ఉంటేనే స్పేస్ ఉంటుంది అని కూడా ఈ ఎపిసోడ్ లో చెప్పినారు. మనము ఎక్కడికైనా వెళ్ళాలి, ఒక మెటికల్ ఎక్కి వెళ్తున్నామంటే ఒక మెటిక్ తర్వాత ఇంకొక మెటిక్ రావాలంటే మనం ఎక్కితేనే కదా ఆ మెటిక పోతుంది కిందికి, మనం పై మెటిక చూడగలుగుతాము. అందువల్ల మన ప్రయత్నం కూడా ఇక్కడ చాలా అవసరం అని కూడా చెప్పినారు మేడం. ఇది అని చెప్పినారు మేడం. మళ్ళీ స్త్రీ పురుష తత్వానికి అతీతంగా ఉండటమే సంపూర్ణ తత్వం. ఒక తత్వానికి ఇంకో తత్వానికి సమర్పణగా ఉండడమే ఏకత్వంలో ఉండగలుగుతాం. ఎప్పుడైతే మనం ఏకత్వంలో ఉండగలగాలి అని అనుకున్నామంటే మనం సంపూర్ణంగా సమర్పణతో ఉండాలి. అంటే నువ్వు పురుషుడా నువ్వు స్త్రీనా అని కాకుండా, ఇప్పుడు వేరే జంతువులలో కానీ మన చుట్టూ ఉన్న ఈ ప్రకృతిలో కానీ స్త్రీతత్వమే ఉంటుందట. స్త్రీతత్వమే ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళు ఒకరిని మించి డామినేషన్ గా ఏమీ ఉండరు. అందువల్ల వాళ్ళందరూ ప్రకృతితో స్త్రీగా మనం సంబోధించగలుగుతున్నాము అని చెప్పినారు మేడం. ఈ కలయిక వలన సమస్త ఏకత్వంలో ఉండగలుగుతాం. ఈ కలయిక వలన సమస్త లోకాలు హీలింగ్ అవుతాయి. ఇట్లా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో, ఏకత్వంలో ఉండగలుగుతామో అప్పుడు సమస్త లోకాలు కూడా
హీల్ అవుతాయి అని కూడా ఈ ఎపిసోడ్‌లో మేడం చెప్పినారు. అమ్మ చెప్పినారు. మాస్టర్స్. ఎందుకంటే స్త్రీ కలుపుకుంటూ పోతుంది. పురుషుడు విభజించుకుంటూ పోతారు. 2 ఒకదానిలో ఒకటి చేరినప్పుడే ఏకత్వం సంభవించుంటుంది. వ్యక్తపరిచిన సృష్టి అంతా స్త్రీతత్వం. బయట మనకి ఏదైతే వ్యక్తపరిచి ఉంటుందో అది కాకుండా వ్యక్తపరచకుండా ఉండేదంతా స్త్రీతత్వం అని చెప్పినారు. వ్యక్తపరిచి ఏదైతే ఉందో అదంతా గూడా పురుషతత్వం విభజన మనకు జరుగుతుంది. ఇది మనం ఒక అభిప్రాయానికొస్తాము. మనం దానికి ఒక పేరు పెట్టేస్తాము. నామము, రూపము అన్నీ వచ్చేస్తాయి. అక్కడ తత్వమే మనకు కనపడుతుంది. దీంట్లో ఇది సంపూర్ణంగా మైండ్‌తో సంబంధం లేకుండా ఉండే తత్వాన్నే స్త్రీ తత్వం అని గూడా అన్నారు మేడం. రౌండ్‌గా అందుకనే అన్ని జంతువులు అన్నీ గూడాను రౌండ్‌గానే వాటి గూళ్ళు అన్నీ నిర్మించుకుంటాయని చెప్పినారు మేడం. అందుకే సంపూర్ణ తత్వానికి రౌండ్ అనేది గుర్తు అని చెప్పినారు మేడం. దీంట్లో దుర్గాంబ మేడం ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. గిరిజా మేడం ఆధ్యాత్మిక ప్రయాణం ఇప్పుడే మొదలైంది అని చెప్పినారు. విజయలక్ష్మి మేడం ఒక సమస్యను ధ్యానంలో దాన్ని చూస్తూ గట్టిగా మనం దాన్నే గమనిస్తూ ఉంటే ధ్యానంలో ఆ సమస్య నుంచి మనం దూరం కావచ్చు అని విజయలక్ష్మి మేడం చెప్పినారు మేడం. ఇట్లా అందరూ ఎక్స్‌పీరియన్సెస్ కూడా దీంట్లో షేర్ చేసిన ప్రశ్న ఆన్సర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం. ఇంత ఇంత పె ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనకి ఇస్తున్న సరోజమ్మకు వేల వేల కృతజ్ఞతలు. ఈ ఈ సెషన్ అయిపోయి ఎన్నో సంవత్సరాలు 2 సంవత్సరాల పైన అయినా గూడా మనం ఇప్పుడు దీన్ని మళ్ళీ తరచు చూసుకుంటున్నాము. సరిత మేడం ద్వారా. మేడం మీకు నిజంగా చాలా చాలా థాంక్ యూ మేడం. చాలా చాలా కృతజ్ఞతలు. ఇప్పుడు మనం అన్నీ చూసేసినాము, అన్నీ వినేసినాము, అన్నీ అయిపోయింది. మనకన్నీ తెలుసులే అని మనకు లోపల ఇన్నర్‌లో మనం ఉన్నా గూడా దీన్ని బయట తీసేదాని వల్ల ఎంతో ఇంకా జ్ఞానం పెరుగుతోంది అనిపిస్తోంది మేడం. ఇంట్లో గూడాను ఏ సమస్యొచ్చినా, ఎట్లాంటిదొచ్చినా గూడా సంతోషమైన, బాధైనా గూడా ఏకంగా ఒకే రకంగా చూస్తున్నాం. ఒకే బ్యాలెన్స్‌డ్‌గా ఉంటున్నామని అనిపిస్తోంది మేడం లోపల. ఇంత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో ఉన్నందుకు చాలా కృతజ్ఞత మేడం. ఈ విశ్వానికంతా. థ్యాంక్ యూ రమాదేవి మేడం. ఇంచుమించుగా ఎపిసోడ్ అంతా చెప్పేసిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. ఏంటంటే మాస్టర్స్ నిజంగంటే రమాదేవి మేడం, ఇలా మనం చేసుకోవడం వల్ల అనుకుంటున్నాం మేడం, ఇప్పుడు 2 ఏండ్ల కింద జరిగింది మనకేమన్నా జ్ఞాపకం ఉంటదా మేడం? ఇప్పుడు మళ్ళా లేదు మేడం. విన్నప్పుడు నేను గమనించిందైతే అప్పుడు విన్నాం అమ్మతో ఫిజికల్‌గా విన్నాము. వినని వాళ్ళు ఎపిసోడ్‌లలో విన్నారు యూట్యూబ్‌లో. కానీ ఇప్పుడు వింటున్నప్పుడు మన అవగాహనను గమనించుకుంటే అవగాహన పెరిగింది మాస్టర్స్. అమ్మ చెప్పే పదాలను అర్థం చేసుకునే అవగాహన పెరిగింది. అప్పుడు అమ్మ చెప్పే పదం కాడికే చూసారు. ఇప్పుడు ఆ పదం వెనకాల ఏముందనేది చూస్తున్నాం మాస్టర్స్. అవునా కదా రమాదేవి మేడం? అవును మేడం. అవగాహన అది పెరిగింది. అప్పుడు ఒకలాగా అర్థమైంది. ఇప్పుడు ఒకలాగా అర్థమవుతోంది మేడం. మళ్ళొకసారి వినండి మేడం. మళ్ళొకలాగా అర్థమవుతా అంటే ఇంకా దాని లోతట్టు జ్ఞానాన్ని తీసుకోగలుగుతాం మాస్టర్స్. థాంక్ యూ రమాదేవి అండి. చాలా బాగా చెప్పారు. థాంక్ యూ సో మచ్. కానీ దాంతో పాటు మీ ఎక్స్‌పీరియన్స్‌ని ఏదైనా షేర్ చేసుంటే బాగుండేది మరి. మరి మీరు అందరిలో ఎక్స్‌పీరియన్స్ కూడా ఉంది మేడం. ఇందులో చెప్తారు ఎక్స్‌పీ మేడం. అందరిలో లక్ష్మీదేవి చెప్తారు. ఆనంద్ కర్ణేష్ గారు. అందరిలో నన్నే చూడు అని చెప్తారు మరి. అవును అంటే మేడం. అతను సార్ చెప్పిందే మమాత్మ సర్వభూతాత్మ తత్వం అంటే ఆ ఆత్మ రూపంలోనే మళ్ళా అక్కడ అమ్మ చెప్తారు సరోజమ్మ. ఆ మొఖాన్ని, ఆ కాళ్ళను, ఆ చేతులను చూడకండి. ఆ దివ్యత్వాన్ని చూడండి. ప్రతి మనిషిలో మనం చూడాల్సింది ఆ దివ్యత్వాన్ని అని చెప్తారు మరి. ఇలాంటిదేదైనా మీరు ఏదైనా దీంట్లో ఈ ఎపిసోడ్ మొత్తంలో మీరేదైనా చిన్న ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పండి మేడం. మేడం చెప్తాను మేడం. నాకు చాలా ఉన్నాయి మేడం. అందరిలో నేను ఈ ఈ ఒకటే రోజు తత్వాన్ని నేను చూస్తాను. ఆ! అవును మేడం. ఒకే తత్వమే చూస్తాను. అందరిలో అమ్మ ఉన్నారు. అందరిలో పరమాత్మ ఉన్నాడు. అందులో నేను ఉన్నాను. నాలో వాళ్ళు ఉన్నారు అని అనుకున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు ఎవరి మీద ద్వేషం గాని, కోపం గాని ఏది గూడా జరగదు మేడం. అక్కడ అందరి మీద ఒకే ప్రేమ తత్వం మాత్రమే అక్కడొస్తుంది. అది బాగా నేను ఎక్స్‌పీరియన్స్ పొందుతాను మేడం. అందువల్లే అమ్మను గూడా ఇక్కడ మా ఇంటికొచ్చినారు అనిపిస్తుంది. అంతే మేడం నా ఎక్స్‌పీరియన్స్. నేను అదే. అందరిలో ఒకేలాగే చూస్తాను మేడం. ఎప్పుడు గూడా అట్లనే ఉంటుంది మేడం నాకు. అలా అందుకే మేడం అలా చూసినప్పుడు ఆనంద్ కర్ణేష్ గారికి ఏం జరిగిందని గూడా అడుగుతది. మీకు తెలియకుండానే మీలో ఏం జరిగింది? ఒక హీలింగ్ జరిగిందనే విషయం జెప్తది. కానీ అది మనలో మనం దాన్ని పాటిస్తున్నాము.
మనలో ఏం జరిగిందనేది ఎప్పుడు తెలుసుకుంటదని ముందు ఎపిసోడ్‌కెళ్ళాలి. గమనించడం ద్వారా మనం లోపల గమనించుకున్నప్పుడు, అరె! నేనిలా ఈ జ్ఞానాన్ని పాటిస్తున్నా. నా లోపల ఏం జరుగుతుంది? నేను ఆనందంగా ఉన్నానా? నాకెలాంటి మార్పులు జరిగినాయి? నాలో ఏవి సరికానివున్నాయి, పోయినాయి? మనం చూసుకుంటే మనకర్థమవుతుంది మేడం. నాకనిపిచ్చిందిది. అవును మేడం. లీలా బక్షి మేడం. యెస్. థాంక్ యూ మేడం. మేడం అన్‌మ్యూట్ చేసుకోవాలి. మ్యూట్‌లో ఉన్నారు. అన్‌మ్యూట్ చేసుకోండి లీలా బక్షి మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మాస్టర్స్. అసలు ఇంత మంచి ప్లాట్‌ఫార్మ్‌ని అందించిన ఆ సరోజమ్మకి వేలు కృతజ్ఞతలు. మళ్ళీ ఇంకొకసారి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్స్‌ని మళ్ళీ మీరు రివైజ్ చేస్తున్నందుకు, మీ వల్ల నాకు ఈ ఈ క ఈ ప్రోగ్రామ్ వినే భాగ్యం కలిగింది. నిజంగా మీకు గూడా వేలు వేలు కృతజ్ఞతలు సరిత మేడం. థాంక్ నిజంగా. యూ. మీరు గనక ఇది పెట్టకపోయుంటే నేను ఇది వినేదాన్ని కాదు. ఇది వినడం వల్ల ఈసారి ఎపిసోడ్ మాత్రం చాలా చాలా బావుంది మేడం. అసలు ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. చాలా అనిపిచ్చింది. అసలు ఒక వ్యక్తిలో స్త్రీయత్వం, పురుషత్వం ఉంటుంది అన్న విషయం కూడా నాకు ఫస్ట్‌లో ఐడియా లేదు. ఇవి వింటూ ఉండడం వల్లనే నాకు తెలిసింది. ఒక మనిషిలో 2 ఉంటాయి అన్న విషయం ఈ ద్వారానే తెలిసింది. అట్లనే స్త్రీతత్వం అంటే సర్క్యులర్‌గా ఉంటుంది. పురుషత్వం అంటే రెక్టాంగిల్‌గా గాని, స్క్వేర్‌గా గాన ఉంటాయి అన్న విషయాలు చాలా విషయాలు తెలిసినాయి మేడం. అసలు ఆహ్, చాలా నేర్చుకునేవి చాలా ఉన్నాయి. ఇంకా అమ్మ ప్రతి ఒక్కరిలో గూడా దివ్యత్వాన్ని చూడండి అని చెప్పారు. ఆ విధంగా చూడడం నాకు కొంచెం అలవాటవుతుంది మేడం. నాకు అపోజిట్‌గా ఉన్న వాళ్ళని కూడా ఆ దివ్యత్వంతో చూడడం, వాళ్ళలో గూడా ఉన్నారు అని అనుకోని చూడడం వల్ల, ప్లస్ నేను పాజిటివ్ ఎనర్జీస్‌ని పంపించడం వల్ల అక్కడి నుంచి నాకు మంచి రిప్లై ఒస్తుంది మేడం. చాలా మంచి రిప్లై ఒస్తుంది. అంతవరకు మాట్లాడని వాళ్ళు గూడా మళ్ళా వచ్చి మాట్లాడుతున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఇంకొక విషయంలో ఒకతను మా బాబుని కొంచెం ఇన్సల్ట్ చేసాడు. కానీ నేను అతన్ని క్షమించేసాను. అరే! అతను పెద్దాయన పర్వాలేదులే, ఏం కాదు అని క్షమించేసాను. కొంచెం నాకు ఆ బాధ అన్నది మాత్రం తగ్గింది మేడం. అతను అలా చేసి మా బాబు తప్పేం లేకపోయినప్పటికీ అతను కొంచెం చేసి మాట్లాడాడు. కానీ అతన్ని క్షమించడం వల్ల నాలో ఉన్న బాధ మాత్రం తగ్గింది మేడం. చాలా చాలా బావుంది మేడం. ఇంకొకటి మేడం, విజయలక్ష్మి మేడం ఆహ్, ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆహ్, దాన్ని చూస్తూ ఉండాలి అని చెప్పారు. దానికి కొన్ని పేపర్స్ అవి ఉన్నాయి అని అన్నారు. అవి ఏమన్నా వీలైతే విజయలక్ష్మి మేడం పెడితే బావుంటుంది. మేము గూడా అంతకుముందు మేము లేం గాబట్టి ఒక్ మళ్ళీ మేము చూసుకొని మాకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సొల్యూషన్స్ దొరుకుతాయి కదా అని అనిపిస్తుంది. మేడం మాట్లాడాలి. నమస్తే మేడం. అది ఏం చెప్పినారో అప్పుడు చాలా రోజులైంది గదా! అంత గుర్తులేదు. మళ్ళీ నేను ఒకసారి విని మీకు చెప్తానమ్మా. ఆ! మీకు ఓకే. పర్సనల్‌గా ఉంటే పంపిస్తాను. ఓకేనా? ఓకే. థాంక్ యూ ఆ! మేడం. చాలా థాంక్ యూ. థాంక్స్. థాంక్ యూ సో మచ్. థాంక్స్. అప్పటి ఇంకొకటి నుంచి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సృష్టిని అట్లా గమనిస్తూ ఉండండి. అన్ని ప్రాబ్లమ్స్ వాటంతటకవే వ సాల్వ్ అవుతాయి అని చెప్పారు. అది కూడా నేను కొంచెం ట్రై చేస్తున్నాను మేడం. అంటే ఎక్కువగా కాలేదు కానీ చూడడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఆ ప్రకృతిని గమనించడం అది చూస్తున్నాను. ఇంకొకటి నాకు గూడా ఒక డౌట్ ఉండేది మేడం. ఎప్పుడు ఆనందం వచ్చినప్పుడు గూడా అవును, ఇది ఎక్కువ రోజులు ఉండాలి గదా! దాని గురించి సంతోషపడాలా? వద్దా? అన్న ఒక మీమాంస అన్నది ఉంటూ ఉండే. కానీ ఎప్పుడైతే మేడం చెప్పారో, దానికి మనం కృతజ్ఞతా భావం సమర్పించుకోవాలి అని అన్నారు గదా! నా ప్రాబ్లమ్ అయితే ఆ విధంగా అయితే సొల్యూషన్ దొరికింది మేడం. చాలా చాలా థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ సూపర్ మేడం. సూపర్. మాస్టర్స్ ఈరోజు మనను మహేశ్వరి మేడం ఒక క్వెషన్ అడుగుతారంట. ఈ ఎపిసోడ్‌లో మళ్ళా ఆనంద్ కర్ణేష్ గారు లక్ష్మీమాతను అడిగిన క్వెషన్ అడుగుతారంట. మరి ఆన్సర్ చెప్పడానికి ఎవరు రెడీ ఉంటారో మేడం క్వెషన్ అడిగిన తర్వాత మీరు హ్యాండ్ రైజ్ చేయాల్సి ఉంటుంది. మహేశ్వరి మేడం. హ్యాండ్ రైజ్ చేయండి మహేశ్వరి మేడం. మిమ్మల్ని అన్మ్యూట్ చేసి. లీలాపక్షి మేడం మ్యూట్‌లోకెళ్ళండి. అన్మ్యూట్ చేసుకోండి. వెల్కమ్. నమస్తే అక్క. నమస్తే అండి ఆల్ మాస్టర్స్. అంటే సెషన్ మనకు ఒక్కసారి క్వశ్చన్ అడగగానే అందరం సెషన్ వింటాము. కానీ విన్నప్పుడు ఆ క్వశ్చన్ కానీ ఒక్కసారి వస్తే దానికి సంబంధించిన ఆన్సర్ కూడా మనకు ఆటోమేటిక్ గా గుర్తొస్తుంది కదా! అంత
అంతా చెప్పేయాలన్న ఒక తపన ఉంటది లోపల. కానీ ఆ చెప్పేయడంలో కన్ఫ్యూజ్ లో కాస్త ఉమ్, ఆ మింగేస్తాం అన్ని. ఆ ఫ్లో కూడా ఉండదు కదా. ఎంత నాలెడ్జ్ మనం ఎక్కడ చెప్పగలుగుతాం. నేను అదే అక్కతో అన్నా, మనం ఒక్కసారి క్వశ్చన్ అడిగితే మాస్టర్స్ అందరికి ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ కూడా ఈజీగా గుర్తొస్తుంది కదా అక్క అని. కానీ నేను అక్కకు పర్సనల్ గా పంపిస్తానన్నా, కానీ అక్క నన్ను ఇలా చేయించారు. పర్వాలేదు మాస్టర్స్, అయినా అడగనా? మీరందరూ విన్నారు కదా. మహేశ్వరి ఒక్క నిమిషం అమ్మా. మాస్టర్స్ ఉమ్, ఇప్పుడు తను క్వశ్చన్ అడుగుతుంది అంటే ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఆనంద్ కర్ణేష్ కూడా అక్కడ మనకు నాలెడ్జ్ నేర్పించడానికి అడిగింటాడు. ఆ నాలెడ్జ్ నేర్పించుకోవడానికి ఆ క్వశ్చన్ ఆన్సర్ చెప్పడమే కాదు మాస్టర్స్, ఆ నాలెడ్జ్ ని మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో అప్లై చేశారా అనే విషయం కూడా చెప్పడం నేర్చుకోవాలి మనం ఫస్ట్. అది ఇక్కడ విని వదలడం కాదు, మళ్ళీ ఆన్సర్ చెప్పినామా ఇంకా నేను క్వశ్చన్ అడిగిన ఆన్సర్ చెప్పడం కాదు. అది మనము మన జీవితంలో అప్లై చేసామా, ఈ ఎపిసోడ్ వింటూ ఉన్నాం 2, 3 సార్లు విన్నప్పుడు అక్కడ ఏదైనా మనలో లైట్ వెలిగిందా, మనలో లైట్ వెలిగిందా అని చూసుకోవాలి. అంటే కొన్ని జ్ఞాపకాలు రావడమా, లేదు నేను అప్పుడు అప్లై చేశానే మళ్ళీ నేను దాన్ని మర్చిపోయానే మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ అప్లై చేయాలి, ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ పంచుకోవాలి మాస్టర్స్. క్వశ్చన్ అడిగింది ఆన్సర్ చెప్పి పక్కకు పెట్టడం కాదు. మనం క్వశ్చన్ ఆన్సర్ల కోసం ఎపిసోడ్ చేసుకోవట్లే. ఇది మాత్రం ఎప్పుడు మర్చిపోద్దు అందరు. ఓకేనా మాస్టర్స్? మహేశ్వరి ఓకే అమ్మా అడుగు. అక్కడ మీరు నెక్స్ట్ వీక్ అన్నారు. నేను పర్లే అడుగు. అరే అంత ఇంట్రెస్ట్ తో ఉన్నప్పుడు అడిగేసే, ఏం పర్లేదు. మ్యూట్ లో ఉన్నావు నాన్న, మ్యూట్ లో ఉన్నావు, అన్మ్యూట్ చేసి. ఆ, నేను చెప్తాను అక్క. నేను క్వశ్చన్ అడిగేంత ఇప్పుడు కాదక్క. ఆనంద్ ఓకే కర్ణేష్ గారు అంటారు. ఆనంద్ కర్ణేష్ గారు అంటారు, అమ్మా, ఈ దండతో మన కాన్సెప్ట్ మా లోకంలోనే ఉందా, మరి మీ లోకంలో కూడా ఉందమ్మా అని అడుగుతారు. అప్పుడు అమ్మ చెప్తుంది, ఈ దండత్వం అన్న కాన్సెప్ట్ మీ మానవాళి ఈ పురుషాధిక్యత సమాజంలో లోనే కాదు మా పైన కూడా రుద్దేశారని అమ్మ గట్టిగా నవ్వుతుందంట. ఎంత బాగా అనిపించిందో అసలు అది వినగానే. అట్లా అన్న తర్వాత ఈ స్త్రీ ఈ పురుష దివ్యాత్మ స్త్రీ దివ్యాత్మ అనేది మేము సమయానుకాలంగా వ్యక్తపరుస్తూ ఉంటాము. అంతేకాదు మేము ఈ ఉభయ లైంగిక స్థితి అనేది కూడా మేము వ్యక్తపరుస్తాము అని అమ్మ చెప్తుంది అక్క ఇక్కడ. ఉమ్, ఇంకా చెప్తుంది. సరే అక్క, నేను అసలు ఆ రెండు సమానంగా ఉండడం వల్లనే మేము క్రియేట్ చేయగలుగుతున్నాం వేటినైనా అనే దాని గురించి కూడా దీంట్లోనే ఈ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఇస్తారు. చెప్పేసి నువ్వు చెప్పాలనుకున్నావు చెప్పు, దాని ఏం లేదు మహేశ్వరి. నేను అనుకోలేదు అక్క, లాస్ట్ లో హ్యాండిల్ చేద్దాం అనుకున్నాను, మీరు సడన్ గా పిలిచారు. ఓకే నాన్న, ఓకే పర్లేదు. చదవనా పోనీ అక్క? చదువు పర్లేదు. ఎందుకు నేను ఈ రోజు నువ్వు మన నెక్స్ట్ వీక్ అనుకున్నాం కానీ ఒక్కసారి అందరికి ఐడియా వస్తుందని నేను ఈ వీక్ లో స్టార్ట్ చేద్దామని ఇలా. ఓకేనా? ఆనంద్ గణేష్ గారు అడుగుతారు, మరి అలా ఎలా సృష్టించుకోవాలమ్మా అని. అప్పుడు అమ్మ చెప్తుంది, మీరు కలిసిన ప్రతి వ్యక్తిలో కూడా ఒక దివ్యత్వం చూడడం మొదలు పెట్టండి. ఉదాహరణ, మీరు కలిసిన ప్రతి స్త్రీలో పురుషుడిలో నన్ను చూడవచ్చు. ఇలా నన్ను ప్రతి ఒక్కరిలో చూడటం అలవాటు చేస్తే నువ్వు ఈ జీవితంలో ఈ మనస్సులు నీ జీవితంలో ఎంత మంది వస్తున్నారో వాళ్ళందరిలో సంపూర్ణత్వం చూస్తావు. నీ నమ్మక వ్యవస్థ పక్కకు వెళ్ళిపోతుంది. ఇలా చూడటం వలన ఆ ఏకత్వంలోకి నువ్వు వెళ్తావు. అప్పుడు ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతారు, అవునమ్మా, నా తండ్రి గారు 2012లో మరణించారు. కానీ నేను తండ్రిని అలా చూశాను, శ్రీ మహావిష్ణువు రూపంలో. అలా చూసినప్పుడు ఆయనలో నిజమైన దివ్యమైన స్త్రీ ఎనర్జీ నాకు కనిపించింది. ఆ అనుభవం తర్వాత నా జీవితంలో వచ్చిన ప్రతి మనిషిలో నేను ఇదే రూపంలో చూడడం మొదలు పెట్టాను. అంటే అప్పుడు అమ్మ అంటుంది, నువ్వు ఎప్పుడైతే అందరిలో ఇలా చూడడం మొదలు పెట్టావో అప్పుడు ఎంతో హీలింగ్ జరిగింది నీ అంతరంగంలో. దా దాని వలన నీ ఎంతో కష్టమైన బాహ్య ప్రపంచం అంతా ముగిసిపోయింది. ఎంతో కంపాషన్ గా, ఎంతో సరళంగా నిండిన ప్రపంచంగా మారిపోయింది. అంటే లోపల ప్రపంచం మారితే బయట ప్రపంచం ఎలా మారుతుందో అమ్మ చెప్తుంది. ఈ ప్రపంచంలో ఇంకా వ్యక్తపరచడం ఇక్కడే పురుషత్వం మొదలవుతుంది. అయితే నన్ను ప్రతి ఒక్కరిలో చూసి నీలోని పురుషత్వాన్ని
నువ్వు జాగ్రత్త పరుచుకున్నావు అని అమ్మ చెప్పింది మాస్టర్స్. థ్యాంక్ యూ. ఇంకా ఉంది ఇంకో క్వశ్చన్. సారీ అక్క, మీరు సడన్ గా నా పేరు పిలిచేసరికి ఏం లేదు సారీ చెప్పేది ఏం లేదు. ఓకే, ఎందుకంటే ఈ రోజు చెస్ట్ చిన్నగా స్టార్ట్ అయింది అనుకో, నెక్స్ట్ వారం చెప్పేటప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తారు, అలా అని చిన్నగా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టుగా. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక్కడ నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటానక్క. మన ఎదుట ఎలాంటి వ్యక్తి అయినా సరే, మనకు అమ్మ చెప్తుండే ఒకసారి, నీ సరోజమ్మ ఇష్టమా, పత్రి సార్ ఇష్టమా, వీళ్ళల్లో వాళ్ళ రూపాన్ని ఊహించుకొని వాళ్ళు వస్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావు అనేదాన్ని వీళ్ళ లోపల వీళ్ళకి నువ్వు అలా చేసి చూడు ఒక్కసారిగా. ఒకవేళ ఈయన ఇలా చేస్తున్నప్పుడు, వీళ్ళు ఇలా చేస్తున్నప్పుడు, ఒకవేళ సరోజమ్మ ఇలాగ చేస్తే అమ్మ నా కోసమే చేస్తుంది కదా అన్న ఒక థాట్ మనకు వస్తుంది. దాని గురించి మనం ఎక్కువ కారణాలు తీసుకోము, అది మన మంచికే అన్న ఒకటి మన లోపల నుంచి వస్తుంది. అట్లా నేను కూడా ట్రై చేసి చూసానక్క. ఎల్లప్పుడూ అంటే కాదు, మన మైండ్ మనకు ఎప్పుడు వేస్తది, కానీ ఎరుక ఉన్నప్పుడు మాత్రం నేను ట్రై చేశాను మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఇంకొకటి చెప్తాదమ్మా ఇక్కడ, మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాలంటే మనం ఏది కాదో ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. నిజంగా మాస్టర్స్, ఫస్ట్ నేను ఏది కాదో అది నేను తెలుసుకోవాలి మాస్టర్స్. మనను ఎప్పుడు తెలుసుకుంటాం? అది మన లోపల గమనించుకున్నప్పుడే. ఎన్నో ఉంటాయి మాస్టర్స్, సరికాని ఆలోచనలు, సరికాని మాటలు, సరికాని గుణాలు, సరికాని భావోద్వేగాలు, ఇవన్నీ మన లోపల ఎన్నో ఉంటాయి. అబ్బా నేను బాగా పాటిస్తున్నా, నేను ధ్యానం చేస్తున్నా గంటలు గంటలు, అమ్మ సరోజమ్మ చెప్పే ప్రతి క్లాస్ వింటున్నా, అమ్మ చెప్పిన వారం మాత్రమే ప్రాక్టీస్ చేస్తున్నా, తర్వాత నువ్వెవరు నేనెవరో దాన్ని. అమ్మ ప్రతి సెషన్ లో చెప్తారు మాస్టర్స్, ఈ సెషన్స్ విన్నప్పుడు చెప్పినప్పుడు 1000 seeds ఆఫ్ జాయ్. విజయలక్ష్మి మేడం, గిరిజా మేడం, ఈ వారం అంతా మీరు ఈ మెసేజ్ పెట్టాలి, దుర్గమ్మ మేడం, సుష్మా మేడం ఈ మెసేజ్ పెట్టాలమ్మంటే ఆ రోజు వాళ్ళ మెసేజ్ పెడతారు. పెట్టినన్ని రోజులు చేస్తున్నాం, తర్వాత చేస్తున్నామా? చాలా మంది అప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్పారు తర్వాత అమ్మకు. అందరిలో చూడండి, ఆమె మీ గైడెన్స్ కో మీ మాత మీ దగ్గరనే ఉంటుంది అన్నప్పుడు తర్వాత ఫస్ట్ 1-2 ఎపిసోడ్ లో చెప్పారు, తర్వాత మాస్టర్స్. అది మాస్టర్స్ మనకు ఉండాల్సింది. నేను ఎరుకతో ఉంటున్నాము, నేను సరెండర్నెస్ లో ఉంటున్నా, యాక్సెప్ట్ చేస్తున్నా, అవును బానే ఉంది, నేను క్షమాగుణంతో ఉన్నా, కృతజ్ఞత భావంతో, అందరిలో నేను దివ్యత్వాన్ని చూస్తున్నా. ఎంతవరకు చూస్తున్నాం, ఎన్ని రోజులు చూస్తున్నాం, ఎన్నిట్లలో చూస్తున్నాం అంటే అది మనం గమనించుకోవడం వల్ల నేను ఉన్నానా, నేను పాటిస్తున్నానా లేదా అనే విషయము మనల్ని మనం ఎప్పుడప్పుడు గమనించుకుంటుంటే అందులో ఉండగలుగుతాం మాస్టర్స్. సారీ మాస్టర్స్. రమాదేవి మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. నమస్తే మేడం, నమస్తే మాస్టర్స్. నిజంగా ఇట్లా మళ్ళీ మన రివిజన్ అనేది ఎంత బాగా ఉపయోగపడుతుందంటే, ఫస్ట్ నాకు నేను ఎప్రిషియేట్ చేసుకుంటున్నాను, బట్ ఎందుకంటే ఈ గ్రూప్లో నేను ఉండగలిగినందుకు. రెండోది ఏంటంటే, నాకు అప్పుడు ఎపిసోడ్ చెప్పినప్పుడు నేను సరిగ్గా విన్నానో లేదో నాకు గుర్తులేదు. తర్వాత రివిజన్లో కూడా నాకు ఈ పాయింట్ అయితే నా మైండ్లో పడలేదు. ఏం పాయింట్ అంటే, అందరిలోని స్త్రీలోని పురుషుల్లోని కూడా ఆ దివ్యాత్మని నన్నే చూడండి అని లక్ష్మీదేవి చెప్పింది కదా, అది నేను చూడలేదాను, అప్పుడు వినలేదు. అది ఈ రోజే విన్నాను. విన్నప్పుడు నాకు ఆనందం అనిపించింది అనమాట. అంటే ఎన్నిసార్లు మనం విన్నా ఎక్కడో చోట పాయింట్ మిస్ అయిపోతూ ఉంటాం. అది ఈ రోజు నేను మళ్ళీ వినటం వల్ల అది తెలిసింది అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. ఇంకా నాకు ఇంకొక విషయం షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే, అమ్మ చెప్పింది కదా, ఇప్పుడు మన ఉమామహేశ్వరి మేడం అడిగినట్టు అక్కడ అమ్మ చెప్తారు, నేను ఉభయ లైంగిక ఆకారంలో కూడా కనిపిస్తాము, బట్ నన్ను నేను చూపించుకోవడానికి స్త్రీగా కూడా ఇష్టపడతాను అని. అప్పుడు నాకు విష్ణుమూర్తి సరెండర్ అయిపోతారని. స్త్రీలో పురుషతత్వం అనేది సరెండర్ అయినప్పుడు సృష్టి జరుగుతుంది అని చెప్తారు. ఇక్కడ నాకు అనిపించింది, నిజంగా ప్రతి మనిషికి కూడా అందరిలోని దివ్యత్వం ఉందంటే, మనకి లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ అనేవి 2 ఉంటాయండి. అంటే మనలోని ఆ పురుషతత్వం స్త్రీ, లెఫ్ట్ బ్రెయిన్ అనేది ఒక తత్వాన్ని, రైట్ బ్రెయిన్ అనేది ఇంకో తత్వాన్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. అప్పుడు మనము ఉభయ లైంగికంగానే ఉంటాం.
అది ఎవరికి వాళ్ళకి అర్థమైతే మాత్రం, అది తెలిస్తే మాత్రం నిజంగానే 2 కలిపినవే మనం అవుతాం. అంటే ఈ ఆకారానికి మాత్రమే మనం స్త్రీగా, పురుషుడిగా కనిపిస్తున్నా, ప్రతి మనిషిలోని లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఉంది. అంతేకాదు సృష్టి చేయబడుతుంది అన్నప్పుడు చూడండి మాస్టర్స్, ఒక చిన్న విత్తనం చూసినా 2 భాగాలుగా విడితేనే మొక్క వస్తుంది. మీరు ఏ విత్తనాన్ని చూసినా ఒక లేయర్‌గా ఉంటుంది. మధ్యలో రెండిటిగా విడిపోతుంది. అలాగేననమాట. మానవ సృష్టి జరగాలన్నా ఒక 2 భాగాలుగా విడిపోతేనే, స్త్రీ, పురుషులుగా విడిపోతే, మళ్ళీ ఆ ఏకత్వంలోకి వచ్చినప్పుడు మాత్రమే సృష్టి జరగబడుతుంది. అవునా కాదా? అంటే మనలోనే ఉంది దివ్యత్వం. దానికోసం ఎక్కడో ఎతకాల్సిన అవసరం లేదని నాకనిపించింది. నిజమే. అందరిలోనే ఉన్నది ఒకటే. వాళ్ళు ఏ బ్రెయిన్ వాడితే ఆ తత్వం బయటకొస్తుంది అంతే. బయటికి కనిపించేది ఏ ఆకారమైనా మనలో 2 తత్వాలు ఉన్నాయి. అదే మనము. అదే మహాలక్ష్మీదేవి. అందరిలోని ఉన్నాను అని చెప్పటానికి మీలో, నాలో ఉంది. యెస్. నాలో ఉంది. నాలో ఉంది. ఆ ఆనందం నాకు ఎలా అనిపించిందంటే, యెస్. నాలో ఉంది. నాలో ఉంది. నాలో ఉంది. నేను మహాలక్ష్మీదేవిని. నేను మహాలక్ష్మీదేవిని. యెస్. యెస్. ఐ యామ్ డూ ఇట్. ఆ ఆనందం అన్నమాట. ఒక రకమైన ఆ తృప్తి. ఎప్పుడైతే నాకు నేను ఎలా ఆ తృప్తిని పొందానో, అది అందరిలోని చూడటం కూడా కొంత తేలికైపోతుందన్నమాట. ఓకే. వాళ్ళలో ఈ బ్రెయిన్ వాడుతున్నారు. ఇప్పుడు ఈ బ్రెయిన్ వాడుతున్నారు. అంతే తేడా. అంతకు మించి ఏమీ లేదు. అనేది నాకు అనిపించింది మాస్టర్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్లాట్‌ఫార్మ్ నడిపిస్తున్న మాస్టర్స్‌కి, టెక్నికల్ టీమ్‌కి, అంతేకాకుండా ఇంత జ్ఞానాన్ని ఇచ్చిన సరోజమ్మకి ఎన్ని వేల లక్షల కోట్ల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. కానీ నిజంగా అమ్మ చెప్పినట్టు ప్రతి దాని హ్యాపీనెస్‌ని గ్రాటిట్యూడ్‌తో నింపుకున్నప్పుడు అన్‌బిలీవబుల్‌గానే ఉంటుంది. ఎందుకంటే అమ్మకి ఎందుకు కృతజ్ఞతా భావం వస్తుంది మాస్టర్. మనలో ఆ జ్ఞానం వల్ల హ్యాపీనెస్ వచ్చినప్పుడు, ఆ హ్యాపీనెస్ ఎప్పుడైతే మనం ఫీల్ అవుతామో నిజంగా లోపల ఆటోమేటిక్‌గా గ్రాటిట్యూడ్‌కి వెళ్ళిపోతది. ఆ గ్రాటిట్యూడ్‌ని కూడా మనం గమనించగలిగితేనే, దాన్ని గుర్తిస్తేనే మనం ముందుకెళ్తాం. ఆ గ్రాటిట్యూడ్ మనలో వస్తున్న దానిని గమనించకుండా ముందుకెళితే అక్కడితో అది ఆ హ్యాపీనెస్ కట్ అవుతుంది. గమనించండి. గమనించిన కొద్దీ ఆ హ్యాపీనెస్ యొక్క ఫీలింగ్ తెలుస్తుంది. ఇవాళ చాలా వండర్‌ఫుల్ సెక్షన్ ఒకటి విన్నాను పొద్దున్న హ్యాపీనెస్ గురించి. సరోజ మేడం వాళ్ళ అబ్బాయి వాళ్ళు చెప్పారు ఇంగ్లీష్‌లో. చాలా బావుంది. అసలు అందులో కూడా ఇదే చెప్తారనమాట. హ్యాపీనెస్‌కి గ్రాటిట్యూడ్‌తో కలిసినప్పుడు దాన్ని గమనించిన కొద్దీ మనలో ఎంతగా బిల్డప్ అవుతుందో ఆ హ్యాపీనెస్ అనేది చాలా బావుంది మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. సరోజమ్మ వన్స్ అగైన్ మాస్టర్స్ అందరికీ, మహేశ్వరి మేడంకి పర్సనల్‌గా ఇంకా థ్యాంక్ యూ. మళ్ళీ మమ్మల్ని ఈ ఏకత్వంలోకి తీసుకురావటానికి ఒక క్వెషన్ ఏసినందుకు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం. మేడం. మాస్టర్స్ మనము అవును. అందరిలో దివ్యత్వాన్ని చూడాలి. అందరిలో లక్ష్మీమాతనే చూడమంది లక్ష్మీమాత. కానీ గమనించుకుందాం మాస్టర్స్. అంటే నేను ఎవరిని ఉద్దేశించి అనట్లేదు మాస్టర్స్. ఒక మనిషి మన దగ్గరకొస్తారు. వాళ్ళు 99 కరెక్టే చేసుంటారు మాస్టర్స్. ఒక్కటి మాత్రమే మన కళ్ళలో నచ్చనిదుంటది. కానీ మనం ఎప్పుడు ఆ నచ్చని ఒక్కదాన్నే చూస్తుంటాం. ఎందుకంటే తెల్ల పేపర్ మీద మనకు కనిపించేది ఎప్పుడు సిరామరకనే మాస్టర్స్. పేపర్ అంతా కనిపించదు. తెల్లగున్నదంతా కనిపించదు. గమనించుకుందాం మాస్టర్స్. ఇది మనం ప్రాక్టీస్ చేద్దాం. అరే! నేను ఇన్ని రోజుల నుంచి ఒక మనిషిని చూస్తుంటే వాడు ఎప్పుడు మనకు సహాయమే చేస్తుంటాడు మాస్టర్స్. ఒక్కరోజు సహాయం చేయలేదంటే ఎన్ని అంటామో మాస్టర్స్. కానీ ఆడు ఏం పరిస్థితిలో ఉన్నాడో కూడా మనకు తెలియదు. ఇన్ని రోజులు చేసినోడు ఇదొక్క రోజు చేయలేదంటే వాడు ఏ పరిస్థితిలో ఉన్నాడన్న మనం ఆలోచిస్తామా మాస్టర్స్? ఆలోచించి అన్ని రోజులు చేసింది కూడా మర్చిపోతాం. చెయ్యని ఒక్క రోజునే అంటుంటాం. అంటే దివ్యత్వాన్ని చూడాలంటే ఎలా ఉండాలి మన మనస్సు? మన కళ్ళు గూడా మాస్టర్స్. అంటే అమ్మ ఇందులో చెప్తారు ఇంకొకటి. స్త్రీతత్వం, పురుషతత్వం అన్నప్పుడు స్త్రీతత్వ లక్షణాలు ఇవి, పురుషతత్వ లక్షణాలు ఇవి అంటే
ఏవి తప్పొప్పులు లేవు, ఏది గొప్ప కాదు, ఏది తక్కువ కాదు అనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ క్లారిటీ ఇస్తారు. అమ్మ ఈ మధ్యలో గమనిస్తే మీరు చాలా సార్లు చెప్తున్నారు ఏది తప్పు కాదు, ఏది ఒప్పు కాదు అనేది ఇంచుమించు అన్ని ఎపిసోడ్ లో వస్తుంది. గమనించండి మాస్టర్స్. అంటే ఎవరు వాళ్ళ డివైన్ ప్లాన్ ప్రకారము వాడు ఎందుకోసం వచ్చింటాడో అది మాత్రమే చేస్తారు. మనం ఎవ్వరిని ఇలా ఏలుపెట్టి చూపించాల్సిన అవసరం లేదని నాకు అర్థమైన విషయం. అది వాళ్ళ డివైన్ ప్లాన్, ఇది మన డివైన్ ప్లాన్. మన డివైన్ ప్లాన్ ప్రకారమే మనం ఉంటాం, ఎవరి డివైన్ ప్లాన్ ప్రకారమే వాళ్ళు ఉంటారు. అందుకే అమ్మ అంటారు ధ్యానం కోసం కూడా మనం పిలిచి చెప్తే కాదు అని. వాళ్ళు వచ్చే టైం వస్తే మాస్టర్స్ ఒక్కసారి చెప్తేనే మెడిటేషన్ లోకి వచ్చే వాళ్ళు ఉంటారు. 100 సార్లు చెప్తే కూడా కొందరు రారు మాస్టర్స్, వదిలిపెట్టేసేయాలి. ఎస్ మాస్టర్స్, ఇంకా ఎవరైనా మాట్లాడే వాళ్ళు హ్యాండ్ రేస్ చేయండి మాస్టర్స్. విజయ్ కుమార్ మేడమా హ్యాండ్ రేస్ చేస్తున్నట్టున్నారు. ఇది 1 అవర్ ఎపిసోడ్ గానీ అసలు 55 మినిట్స్ ఏమో చెప్తారు కానీ అద్భుతమైన నాలెడ్జ్ ఉంది మాస్టర్స్ ఎపిసోడ్ లో. వెల్కమ్ విజయ్ కుమారి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. అన్మ్యూట్ అయ్యారులేండి. అన్మ్యూట్ అయ్యింది మేడం. మేడం నమస్తే విజయ్ కుమారి మేడం. మేడం వర్క్ లో ఉన్నారేమో. దుర్గమ్మ మేడం మాట్లాడతారా? ఫ్రీగానే ఉన్నారా? మేడం మెసేజ్ పెడుతున్నారు పాపం. హ్యాండ్ రైజ్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి దుర్గమ్మ మేడం. ఎక్కడున్నారు? మేడం మీరు హ్యాండ్ రైజ్ చేస్తే మేడం మిమ్మల్ని స్పాట్లైట్ చేస్తారు. మేడం మాట్లాడండి దుర్గమ్మ మేడం. సరిత ఇప్పుడు అన్నారు కదా, మనము మెడిటేషన్ ముందు ప్రతి ఒక్కరిలో ప్రతి చిన్నదాన్ని తప్పునే ఎంచేవాళ్ళం. మీరు ఇందాకన్నా 99 కరెక్ట్ అయినా కూడా ఒక చిన్న పాయింట్ అని చెప్పి, ఇవి మనకి సహజంగా ధ్యానానికి రాకముందు ప్రతిదీ చిన్న అంటే చీమంత తప్పు చేసినా కూడా దాన్ని గోరంతా కొండంతలు చేసేవాళ్ళం మనం. ఇప్పుడు ఈ ధ్యానంలో వచ్చిన తర్వాత ఈ సీతాయానము 1006 ఈ సాక్షి తత్వం విన్న తర్వాత ప్రతి దాన్ని గమనించుకోవటం చేస్తున్నాం. కానీ అట్లని ఒక్కోసారి స్కిప్ అవుతుంది, అది కామన్ మేడం. స్కిప్ అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రము అవేర్నెస్ లో చాలా వరకు ఇంప్రూవ్ అయ్యి, ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను ఎక్స్పీరియన్స్ పొందుతున్నా. ప్రతి ఒక్క కేసులో చేసేటప్పుడు కానీ వాళ్ళలో తత్వాలు తెలుస్తాయి, కానీ వాళ్ళకి చెప్పే విధానంలో చెప్పి అమ్మాయి ఇలా ఉంటది, ఇలా జరుగుతుంది, మీరు వింటే మీకు బాగుంటది, లేదంటే లేదు, మీ జీవితం మీ చేతుల్లో ఉంది అని చెప్పటము చేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కూడా అంటే ముందు నేను మారాల, ఆ తత్వాన్ని నేను కూడా ఇప్పుడు అలవాటు చేసుకున్నా. నాకు ఇప్పుడు అంటే ఒక పర్సన్ కింద నాకు రెంట్కి ఉన్నారు, వాళ్ళు చేయటం, వాళ్ళు ఎంత డ్యామేజ్ చేస్తారంటే ప్రాపర్టీ, కానీ లోపల బాధ ఉంది. కానీ వాళ్ళని చూసిన తర్వాత మాత్రము నేను ఏ మాత్రం నా ముఖంలో ఎక్స్ప్రెషన్ కానీ ఏమీ లేదు, కామ్గా వెళ్తున్నా, కామ్గా వస్తున్నా. అదే మామూలు స్థితిలో ఉంటే నేను వాళ్ళని చూడంగానే మొహంలో రంగులు పైరైపోయి ఏదో ఒకటి గొనుక్కుంటా పోతుంటాం. కానీ 1006 ఈ సాక్షి తత్వం విన్న తర్వాత నేను ఎలా ఆలోచించానంటే, ఏ జన్మలోనూ ఆమెకి ఏదో చేసుంటానేమో, ఇది ఈరోజు పొద్దున నిఖిల్ అన్నట్టు ఎక్స్పీరియన్స్ పొందడానికి ఇది వచ్చింది అనే భావంతో ఉంటున్నానమ్మా ఇప్పుడు నేను. సూపర్ మేడం, సూపర్. నిజంగా ప్రతిదీ మన అనుభవం కోసమే మేడం.
వేరే ఏది కాదు. ఎప్పుడైతే అది ఎక్స్‌పీరియన్స్ అనుకుంటామో హ్యాపీగా ముందుకెళ్తాం మేడం. ఎక్స్‌పీరియన్స్ అని అనుకోమో ఇంగా మనం అదే మన బాధ చెప్పొద్దు. అలా ఉంటాయి. మేడం చెప్పినట్టు కొన్ని కొన్ని క్లిప్స్ వింటూ ఉంటాం కదా, అది మైండ్ లో పడిపోద్ది. ఆ సిచ్యువేషన్ వచ్చేప్పుడు ఆ పాయింట్ గుర్తుకొస్తుంది. యెస్ ఓ మేడం. ఆ నిజం. రోజు మనకి ఇది కదా అని అట్లా. అందుకని సూపర్. మనకి అప్పుడప్పుడు ఇలాంటివి హోంవర్క్లు చేపిస్తుంటారు. అది. నిజం మేడం. ఓకే అమ్మా, థాంక్ యూ థ్యాంక్ యూ. మేడం. ఈ రోజే థాంక్ టైం ఉన్నింది వచ్చా. ఓకే మేడం. థాంక్ యూ. విజయ్ కుమార్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. విజయ్ కుమారి మేడం. మేడం కన్మీట్ ఇచ్చినా చేసుకోలేదు. అదే. ఇంతకుముందు మహేశ్వరి హ్యాండ్ రైజ్ చేసావమ్మా, మాట్లాడతావా? నమస్తే మహే మాస్టర్. అమ్మ ఇక్కడ చెప్తుంది దివ్యాత్మలు వేరు కానే కారు అని చెప్తూ, ఈ పురుషాధిక్యత సమాజంలో ఏం జరిగింది అంటే స్త్రీగా ఉన్న దేవతలను కూడా పురుషులుగా మార్చి చెప్పడం జరిగింది. పాశ్చాత్య దేశంలో అంట అమ్మ ఇక్కడ చెప్పింది ఊరియల్ అన్న ఆయన ఇంకా మార్చారు. నిజానికి ఆయనది స్త్రీ రూపం అంట, స్త్రీ రూపంగా వ్యక్తపరిచారంట భూమి పైన. అలాగే గాబ్రియల్ అనే ఆయన కూడా స్త్రీగా వ్యక్తపరిచారంట భూమి పైన, అతన్ని కూడా పురుషుడిగా వ్యక్తపరిచారంట పురుషాధిక్యత సమాజంలో. ఆనంద కర్ణేశ్ గారికి డౌట్ వచ్చి ఆర్కేంజియల్ సంగతి ఏంటమ్మా అని అడుగుతారు. ఆయన పురుషుడిగానే వ్యక్తపరిచారు అని చెప్తారు. అంటే పురుషాధిక్యత సమాజంలో ఎంత గాయత్వం జరిగింది అనేది ఈ అమ్మ పుస్తకం ద్వారా ఎంత చక్కగా చెప్తుందో. అయినా ఇదంతా కూడా ఒక అనుభవమే అన్నట్టుగా చెప్తుంది మళ్ళీ అమ్మ. తప్పు కాదు అన్నట్టుగా, అనుభవం పూర్ణాత్మకి కావాలి అన్నట్టుగా. థ్యాంక్ యూ మాస్టర్స్, షేర్ చేసుకున్నాను. ఎస్ అమ్మా, థ్యాంక్ యూ. అందుకే ఇక్కడ ఇంకొకటి కూడా చెప్తారు, సర్కిల్ గా ఎన్ని ఉన్నాయని వాటి గురించి చెప్తూ వచ్చి అదంతా స్త్రీతత్వం అనేది. మన బిల్డింగ్స్ అన్ని ఎలా ఉన్నాయి అంత పురుషతత్వం, ఎక్కడ చూసినా స్క్వేర్ లో రెక్టాంగిల్స్ ఉంటాయి గానీ అని. అంటే చూడండి మాస్టర్స్, అయితే మన ఈ మధ్యలోనే నేను ఒకటి చదివాను అనమాట. అంటే మనం రెక్టాంగిల్ ను సర్కిల్ చేయలేము, స్క్వేర్ ని ట్రయాంగిల్ చేయలేము అనే దాని గురించి. అంటే ఏది మనము అన్ని మార్చలేము అని మాస్టర్స్. అంటే ఆయన ఒక క్వశ్చన్ వేస్తాడనమాట. స్వామి రామ బుక్ లో ఒక క్వశ్చన్ వేశాడు, భగవంతుడు ఉన్నాడా అంటే, ఉంటారు కదా మాస్టర్స్, భగవంతుడు ఉన్నాడా అంటే నువ్వు నిరూపించు అన్నప్పుడు ఆయన అంటాడనమాట. అయితే నీ భగవంతుడు సర్కిల్ ని స్క్వేర్ గా చేయగలుగుతాడా, స్క్వేర్ ని ట్రయాంగిల్ గా చేయగలుగుతాడా, ట్రయాంగిల్ ని రెక్టాంగిల్ గా చేయగలుగుతాడా అని అడుగుతాడు. అరే నేను చేయలేను, మళ్ళీ భగవంతుడు కూడా చేయడు కదా, భగవంతుడు ఏడున్నాడు అని అంటాడు అనమాట. అంటే కొన్ని మార్చలేము. అంటే నాకు అమ్మ ఇక్కడ చెప్పినప్పుడు మన బిల్డింగ్స్ అన్నిటిని ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తుంటారు పురుషతత్వం గురించి. వాళ్ళ స్త్రీతత్వం అనేది చూడండి మాస్టర్స్, ఎక్కడ చూసినా ఒక చెట్టు గాని, ఒక పక్షి గాని, ఒక జంతువు గాని ఎక్కడ పోయినా సర్కిలే మాస్టర్స్. నువ్వు ఏ పక్షి గాని, నువ్వు ఏ జంతువు గాని తను ఏదైనా తనకు ఉండడానికి ఏర్పాటు చేసుకోవాలంటే అది గుంత రౌండ్ గా తీసుకునే దాంట్లోనే ఉంటుంది. ఏ పక్షి గూడు కట్టినా రౌండ్ గానే కడుతుంది. మన చెట్లు కూడా ఎక్కడన్నా చూస్తే ఇలానే ఉంటాయి మాస్టర్స్. అసలు నిజంగా అంటే నాకు ఈ ఎపిసోడ్ వింటుంటే అది అందరిలో దివ్యత్వాన్ని చూడవాలి. ఆ బాడీ పార్ట్స్ గూడంగా అన్ని గూడంగా అదే చెప్తుంది. అంటే అన్నిట్లో దివ్యత్వాన్ని చూడాలి అంటే నిజం మాస్టర్స్, అది ప్రాక్టీస్‌లో పెట్టాలి. పెట్టినం ఇప్పటికి. కానీ ఎరకను కోల్పోతూ ఉంటాం. టోటల్‌గా ప్రతిదో దివ్యత్వాన్ని చూడాలంటే ఇంగ అప్పుడు మనం ఏదో పాజిటివ్‌గా ఆలోచించాలి, పాజిటివ్‌గా మాట్లాడాలని ట్రై చేయాల్సిన అవసరం లేదు మాస్టర్. అన్నిట్లో దివ్యత్వాన్ని చూసినప్పుడు ఇంకెక్కడ మారుస్తాం మనం. మార్చాల్సింది ఏమీ లేదు. మన మాట లేదు, అన్ని గూడంగా దానికి సంబంధించిన నేను అన్నిట్లో దివ్యత్వాన్ని చేస్తున్నానంటే నేను ఆ దివ్యత్వాన్ని టోటల్‌గా నేను అయిపోయానన్నట్టు మాస్టర్స్ నాకనిపించింది. ప్రతి దాంట్లో నేను దివ్యత్వాన్ని చూస్తున్నా. అంటే ఇంకిక్కడ ఒకటి అమ్మ చెప్తారు. సృష్టి గురించి చెప్పినప్పుడు
స్త్రీ పురుష తత్వాలు సమానంగా ఉన్నప్పుడు అంటే ఇంతకు ముందు మనకు రమాదేవి మేడం చెప్తారు. మీరు నిజంగా మాస్టర్ ఏ సీడ్‌ను మీరు అబ్జర్వ్ చేసినా మధ్య లైన్ సేమ్ ఉంటుంది మాస్టర్స్ రెండిటి పార్ట్స్‌కి. ఎక్కడికెళ్ళైతే మొక్క వస్తుందో ఆ రెండిటి పార్ట్స్ ఇక్కడ సేమ్ ఉంటుంది. అంటే స్త్రీతత్వం, పురుషతత్వం. అంటే మనం ఇవన్నీ ఎప్పుడు గమనించలే మాస్టర్. ఇక్కడ స్త్రీతత్వం, పురుషతత్వం సమానంగా ఉన్నప్పుడు సృష్టి జరుగుతుంది. అంటే కొన్ని మనం విన్నప్పుడు ఎన్నిటినో అబ్జర్వ్ చేస్తామన్నమాట. ఒక మామిడి టెంక తీసుకోండి. అసలు ఆ మొక్క దాని మామిడి టెంకని పాతిపెట్టినప్పుడు మొక్క తీసినప్పుడు కిందికెళ్ళి ఆ టెంకని తీసి చూడండి మాస్టర్. కరెక్ట్ సెంటర్ నుంచి వచ్చుంటది. అంటే స్త్రీ పురుష తత్వాలు సమానంగా ఉన్నప్పుడే సృష్టి జరుగుతది అనేది ఇక్కడ మనకు లక్ష్మీమాత చెప్తది. మేడం వినుకొండ విజయకుమారి మేడం మాట్లాడతారా? మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారా మాస్టర్స్ ఎపిసోడ్ గురించి? మీరు దీంట్లో ఎక్స్‌పీరియన్స్ అయిన నాలెడ్జ్ గురించి. చెప్పండి మాస్టర్స్. ఇప్పుడు మనకు మాస్టర్స్ చెప్పారు. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పారు. రమాదేవి మేడం చెప్పింది. లక్ష్మీ మాతను అందరిలో చూడాలంటే ఫస్ట్ తనలో చూసుకొని ఎంత ఆనందాన్ని ఫీల్ అయిందో చెప్పింది. విజయకుమారి మేడం మాట్లాడతారా? ఉన్నారా లేరా తెలియట్లేదు. స్వప్న మేడం మాట్లాడతారా? ఏదో అర్జెంట్ పని పడి వెళ్ళిపోయినట్టున్నారు. ఇంట్లో ఉమా నేను రాసుకునేది 2 మాటలు చెప్తాను. చెప్పండి మేడం. అప్పుడు ఆనంద కర్ణేశ్ అడుగుతాడు, ఆ మహావిష్ణువు నిన్ను ఎలా చూస్తారు? స్త్రీగా చూస్తారా? పురుషునిగా చూస్తారా? అని అడిగితే అప్పుడు అలా నన్ను సంపూర్ణంగా గ్రహిస్తారు అని చెప్తుంది. అంటే అట్లా స్త్రీ కాదు, పురుషుడు కాదు, సంపూర్ణంగా గ్రహిస్తారు అని లక్ష్మీమాత చెప్తారనమాట. నేను వ్యక్తీకరించిన స్త్రీతత్వానికి సమర్పణ చేసుకున్నాను. అంటే ఆమె ఎలా సమర్పణ చేసుకుంది, ఎలా మనకు వ్యక్తమైందంటే స్త్రీతత్వంతో వ్యక్తమైనారనమాట. మా కలయిక వలన పురుష రూపమైన మహావిష్ణువు స్త్రీ రూపమైన లక్ష్మీదేవికి సరెండర్ అయినాడంట. ఎప్పుడైతే ఆ మహావిష్ణువు స్త్రీ రూపమైన లక్ష్మీదేవికి సరెండర్ అయినారో అప్పుడు ఆ లోకాలన్నీ కూడా హీల్ అయినాయంట. అక్కడంతా హీల్ అవుతున్నాయి. ఎప్పుడైతే ఇలాంటి బంధం ఇద్దరి మధ్య ఒకరికొకరు సమర్పణ చేసుకుంటారో స్త్రీతత్వానికి, పురుషతత్వానికి, పురుషుడిలో ఉండే పురుషతత్వానికి స్త్రీ, స్త్రీలో ఉండే స్త్రీతత్వానికి పురుషుడు సరెండర్ అవుతారో అప్పుడే ఖచ్చితంగా అక్కడ ఒక హీలింగ్ పవర్ పుడుతుందంట. హీలింగ్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు అక్కడ హీలింగ్ జరుగుతుంది అని లక్ష్మీమాత చెప్పిందనమాట. కాబట్టి కనిపించిన వాళ్ళందరిలో కూడా దివ్యత్వాన్ని చూడండి. నీకు కనిపించిన ప్రతి స్త్రీలో దివ్యత్వాన్ని చూడు అని ఆనంద కర్ణేశ్ మాస్టర్కు చెప్తారు. అప్పుడు అంటున్నారు ఆయన, అవును మా తండ్రి గారిలో కూడా నేను స్త్రీతత్వాన్ని చూశాను, నేను ఆ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాను అని చెప్తున్నారు అనమాట. ప్రతి ఒక్కరిలో నేను అలా చూడడం వల్ల నాలో కూడా చాలా మార్పు జరిగింది అని కూడా ఆయన చెప్తారు. మనం కూడా ఈ విధంగా ఎప్పుడైతే అందరినీ స్త్రీలను పురుషులను సమానంగా వాళ్ళల్లో ఉండే తత్వాలను చూస్తామో అప్పుడు మనలో కూడా ఒక హీలింగ్ ఎనర్జీ వస్తుంది. ఎవరికైనా ఏదైనా హీల్ చేయాలి అని నాకు అనిపించింది. ప్రతి చోట హీలింగ్ పవర్ మొదలు కావాలి అంటే ఖచ్చితంగా ఆ దివ్యత్వం ఇద్దరిలో ఉండే ఆ దివ్యత్వాన్ని మనం చూడాలి. మన ఎదుటి వారిలో ఉండే ఆ దివ్యత్వాన్ని మనం చూడగలగాలి అనేది నాకు అర్థమైంది. అలా చూడడానికి ప్రయత్నం చేయాలి. ఎస్ మేడం, థ్యాంక్ యూ. అయితే అమ్మ చెప్తా అక్కడ లోకాలంటే మనకి ఇది కనిపిస్తున్న లోకాలే ఉంటాయి. కాదే విజిబుల్ లోకాలు, అన్విజిబుల్ లోకాలు ఎన్నో ఉంటాయి అలా అని చెప్తారు. అంటే మనలో కోశాలు ఎలా ఉంటాయో అలా అని కూడా చెప్తారు మేడం అక్కడ. థ్యాంక్ యూ. రమాదేవి మేడం అన్మ్యూట్ చేసుకోండి. మేడం చెప్పండి. మీరు ఎక్స్పీరియన్స్ ఒకటి అడిగిన దానికి నాకు ఒకటి గుర్తొచ్చింది మేడం. ముందు చాలా ఇవన్నీ వినక ముందు, ఈ జ్ఞానం రాకముందు అన్ని పురుషుల్ని చూసినప్పుడంతా భయం వేసేది. మామూలుగా భర్తను అన్ని అడగలేం కదా, ఇవి తీసుకురమ్మని, అవి నీళ్లు తీసుకురమ్మని. అట్లా ఎంత బాధగా ఉన్నా కూడా నేనే వెళ్ళి తీసుకొని వచ్చేదాన్ని నేను ముందు. ఇప్పుడు ఈ జ్ఞానం అది తెలిసిన తర్వాత ఏమైందంటే ఆయనను కూడా
మామూలుగానే అనుకుంటే ఏం భయం అనిపించదు. నీళ్ళు కావాలంటే నీళ్ళు తీసుకురమ్మని అట్లా బాగా అడిగేస్తున్నాం మేడం. ఇది నా ఎక్స్‌పీరియన్స్ మేడం ఇది. ఏమి భయంగా అనిపించదు. ఏ పురుషుల్లో కూడా అందరిలో అందరూ ఉన్నారు గదా! అనే భావన వచ్చేసింది మేడం. ఇది జ్ఞానం వింటూ, వింటూ. అందువల్ల ఏం అనిపించదు మేడం. ఇప్పుడు నేను ఈ ఎక్స్‌పీరియన్స్ షేర్ చేయాలని ఇప్పుడు నేను హ్యాండ్ రైజ్ చేశాను మేడం. మేడం థ్యాంక్ యూ. నిజమే మేడం. హ్మ్. అంటే అంటే చూడండి మాస్టర్స్, భయాన్ని ఇలా కూడా పోగొట్టుకోవచ్చు. మరి మనం అవును మేడం. చేసుకొని ఆన్‌లైన్‌లో కాకుండా ఇలా కూడా భయాలు పోగొట్టుకుంటుంది మేడం. సూపర్! సూపర్ మేడం. మాస్టర్ సెషన్ ఎండ్ చేసుకుందామా? ఇంకెవరైనా మాట్లాడతారా? గుప్తా సార్. గుప్తా సార్ పని పైన ఉన్నారు. సార్ బిజీలో ఉన్నారు. అవునవునవును. ఓకే మేడం మరి. చాలా అద్భుతం మాస్టర్స్ ఈ ఎపిసోడ్. నిజంగా అంటే అన్ని మామూలుగా నాకు తెలిసైతే దీంట్లో నుంచి ప్రతి విషయం బయటకొచ్చేసింది. ఒకరి నుంచి ఒకరు రాదేమో అనుకున్న కొన్ని విషయాలు గూడంగా లాస్ట్‌కొచ్చేసినాయి. చాలా విషయాలుంటాయి మాస్టర్స్. చాలా నాలెడ్జ్ ఉంటుంది ప్రతి ఎపిసోడ్‌లో. ఓకే సార్. థాంక్ యూ. ప్రతి ఎపిసోడ్‌లో చాలా నాలెడ్జ్ ఉంటుంది మాస్టర్స్. కానీ మనం గూడంగా ఈ రోజు నుంచి నాకనిపిస్తుంది మాస్టర్స్. ఇంతకుముందు అమ్మాయి ఎపిసోడ్ చెప్పినప్పుడు ఈ వీక్ అంతా ఇది ప్రాక్టీస్ చేసుకుందాం. మనం ఏ గ్రూప్‌లో పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా మనకవసరం లేదు మాస్టర్స్. కానీ మనము చేస్తున్నాము కరెక్టే. ఎందుకంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఎంతో ప్రాక్టీస్‌లో పెట్టాం. ఎన్నిటినో ప్రాక్టీస్ చేస్తున్నాం మాస్టర్స్. కానీ మనం ఎంత చేసినాం అనేది గూడంగా మనం పంచుకోవచ్చు కదా మాస్టర్స్ ఒకరి నుంచి ఒకరం. అరే! ఇప్పుడు రోజు ఉన్నాము. రోజు ఎంతో మందిని కలుస్తున్నాము. అందరిలో ఆ దివ్యత్వాన్ని నేను చూడగలుగుతున్నా. అంటే అందరు ఆత్మస్వరూపులే అంటున్నాం కానీ అందరిలో వాళ్ళను ఇక్కడున్న వాళ్ళందరూ సేమే అనుకుంటున్నాం. ఆ సమానత్వాన్ని చూడగలుగుతున్నాం అనేది ప్రాక్టీస్ చేద్దామా మాస్టర్స్? నిజంగా మాస్టర్స్. ఎందుకంటే అప్పుడు మనకింక ఎక్కడ కోపం ఎక్కడుంటుంది మాస్టర్స్? ఎందుకంటే ఇంగ కోపం అనేది ఎక్కడుంటుంది మాస్టర్స్? ఇప్పుడు ఎవరినన్నా నేను ఇప్పుడు అంటున్న ఓ మాటంటే అందులో నేనే ఉన్నా అన్నప్పుడు ఆ మాటని ఇక్కడ బంద్ అయిపోతది ఆటోమేటిక్‌గా. అక్కడున్న ఆత్మ ఒకటే, ఇక్కడున్న ఆత్మ ఒకటే. అంటే ఆ దివ్యత్వాన్ని అంటే అదే కదా మాస్టర్స్. అందరిలో దివ్యత్వాన్ని చూడడం అంటే అదే. కాబట్టి మనం చేద్దామేమో అని అనిపిస్తుంది మాస్టర్స్. ఏంటి మహేశ్వరి మాట్లాడతావమ్మ? అని నాకనిపిస్తుంది మాస్టర్స్. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్‌లో ఏదో ఒకటుంటుంది. ఇంకొకటి పోయిన వారమంతా అనుకున్నాం గమనించాలన్నప్పుడు నిజంగా అంటే నాకు ఓకే. గమనిస్తూనే ఉన్నాననుకున్నా. కానీ రమాదేవి మేడం చెప్పిన ఆ వేలో నేనైతే అబ్జర్వేషన్ స్టార్ట్ చేసినా మాస్టర్స్. ఇన్నర్ అబ్జర్వేషన్. ఎ ఎందుకంటే అమ్మ సాక్షిలో చెప్పినప్పుడే ఎలా ఎనర్జీ ఫ్లో అవుతుంది అనేది అనాహత చక్రం దగ్గర అది స్టార్ట్ చేశాను మాస్టర్స్. అంటే ఒక మాట మాట్లాడినప్పుడు ఉండొచ్చు. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు ఉండొచ్చు. ఎలా అయినా సరే అనేది అది కూడా స్టార్ట్ చేశాను. చాలా అంటే హ్యాపీగా ఉండగలుగుతున్నాం మాస్టర్స్. ఏది ఇంక కనీసం అక్కడున్నయి తీసేయడం స్టార్ట్ చేసినామో లేకపోతే అక్కడ ఏసుకోకుండా దాన్ని పెంచకుండా ఇంకా రాళ్ళనేవి పెంచకుండా ఉండడానికైతే చాలా ట్రై చేస్తున్నా మాస్టర్స్ నేనైతే. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా ఉంది. ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు మనందరం మళ్ళొక్కసారి ఆత్మపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ అమ్మా. ఎంత అద్భుతంగా మనకు విజయలక్ష్మి మేడం టెక్నికల్ సపోర్ట్ మరియు ధ్యానం చేయించారు. దీని వెనకాల ఆర్గనైజింగ్ టీమ్ ఉంటుంది. ఇక్కడున్న మాస్టర్స్ అందరికి కూడంగా థాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎంత అద్భుతంగా జ్ఞానాన్ని, మీ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఎపిసోడ్స్ విని పంచుకున్నట్టున్నందుకు మీ అందరి కృతజ్ఞతలు. ఈ ఎపిసోడ్స్ విన్నప్పుడు మనం ఈ ఎపిసోడ్‌లో పాల్గొన్నప్పుడు మనకొచ్చిన ఎక్స్‌పీరియన్స్‌ని మన గ్రూప్‌లలో పంచుకుందాం మాస్టర్స్. ఇంకా అందరూ ఇందులో పాల్గొని అందరూ ఆ నాలెడ్జ్‌ని పంచుకుంటారు. కానీ ఎవరెవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడంగా ఒక్క పాయింట్ అన్నా పంచుకోవడానికి ట్రై చేయండి మాస్టర్స్. లీలా బచ్చు మేడం ఉన్నారు. ఫస్ట్‌లో మేడం నాకు మాట్లాడడానికే రాలేదనేవాళ్ళు. ఇప్పుడు మాట్లాడితే ఎపిసోడ్ మొత్తం చెప్పేస్తున్నారు మేడం. కాబట్టి ప్రతి ఒక్కరు మాస్టర్స్ ఒక్కసారి విన్నా కనీసం ఒక్క పాయింట్ అన్నా మనకేది అవసరమో అది మన ఇన్నర్‌లోకెళ్తది మాస్టర్స్. ఇక్కడ అమ్మాయి ఎంత బాగా స్త్రీతత్వం అంటే హృదయం అని, మైండ్‌తో అంటే పురుషతత్వం అని మనం వింటూనే ఉన్నాం. అందరం స్త్రీలమే ఉన్నాం మాస్టర్స్. నిజంగా అంటే గుప్తా సార్ చెప్తే మన దగ్గర ఇంకెవ్వరు ఇక్కడ దీంట్లో ఎక్కువగా జేయను గూడంగా. మనందరము అందరిలో దివ్యత్వాన్ని చూద్దాం మాస్టర్స్. థాంక్ యూ సో మచ్ సరోజమ్మ. థాంక్ యూ ఆల్ మాస్టర్స్. థాంక్ యూ.